ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం జనవరి నెల 5వ తారీఖు సోమవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసం బహుళ విధియ పగలు 12:50 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం సాయంకాలం 4:45 వరకు ఉంది. తెల్లవారుజామున వర్జం 5:14 నుంచి 6:30 వరకు ఉంది. పగలు దుర్ముహూర్తం పగలు 12:30 నుంచి 1 గంట వరకు ఉంది. మళ్ళీ 2:30 నుంచి 3:30 వరకు ఉందండి. ఇక చూసినట్లయితే ఇది సోమవారం ఏంటంటే శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు అండి. అంటే ఈ సోమ అనే శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సోముడు అంటే చంద్రుడు అని. ఇప్పుడు అగ్నిని గురించి చెప్తూ కూడా సోమ, సూర్య, అగ్ని అని మనకు వెలుతునిచ్చే 3 పదార్థాలు అండి. ఒకటి సూర్యుడు పగలు, రాత్రి ఏమో చంద్రుడు. 24 అటు ఇటు కూడా కాకుండా 24 గంటలు ఇచ్చేవాడు అగ్నిదేవుడు. వీళ్ళు మనకు వెలుగునిచ్చి ప్రసాదించి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడేవాళ్ళు. మరి అటువంటి ఈ సోమ అనేది అది చంద్రుడికి సంబంధించిన వారంగా మనం, అందుకే మూన్డేనే మండే అయిందండి మనకి. సండే అంటే సూర్యుడు, మండే అంటే మూన్డే, అదే మండే అంటే సోమవారం అనమాట. ఇంకా రెండోది ఏంటంటే సోమ శబ్దానికి శివుడు అని కూడా అర్థం ఉంది. స ఉమా అంటే పార్వతీదేవితో కూడినవాడు, ఉమతో కూడినవాడు కాబట్టి సోముడు. నమ సోమాయచ రుద్రాయచ నమ్మకంలో కూడా ఈ సోమ శబ్దాన్ని శివుడికి పర్యాయపదంగా మనం వాడుతూ ఉంటాం అన్నమాట అండి. అందువల్ల ఇవాళ శివస్తోత్రాలు చదువుకోవటం కానీ, శివుడికి ఆరాధన చేసుకోవటం, అది మనకు మంచి ఫలితాలు ఇస్తుంది. కనీసం అండి ఇప్పుడు మిగిలిన రోజులు ఎట్లా ఉన్నాం, సోమవారం నాడైనా సరే స్నానం చేసిన తర్వాత విభూతి ధరించి గంధం పెట్టి బొట్టు పెట్టుకున్నట్లయితే అది మనకు శ్రేయస్సునిస్తుంది. అసలు విభూతి ధారణ అనేది రోజు చేస్తే మరీ మంచిది. విభూతిర్ ఐశ్వర్యం అని చెప్పేసి మనకు ఆ విభూతి సంపదలు కలిగించేటువంటిది, అమంగళాలను పోగొట్టి మనకు శుభాన్ని కలిగించేటువంటిది విభూతి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందువల్ల ఇది అలవాటు చేసుకుంటే, రెండోది ఆ బొట్టు పెట్టుకోవటం వల్ల సిగ్గుపడాల్సిన పని లేదండి. ఇప్పుడు దానివల్ల మన గౌరవం పెరుగుతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే తిలకధారణ చేసినట్లయితే అవతలవాడు మనకు